చాలా మంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అంటున్నారండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని బూతులు ఉండే పుస్తకం అంటున్నారండి. నేను అనుకుంటాను, వారు నిజంగా బైబిల్ గ్రంథాన్ని చదవలేదు. వారు నిజంగా బైబిల్ గ్రంథాన్ని చదవాల్సిన రీతిలో చదవలేదండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మానవుడు తప్పు చేస్తే దేవుడు శిక్షించిన సందర్భాలు ఉన్నాయి. మానవుడు తప్పు చేస్తే దేవుడు ఒప్పుకోని సందర్భాలు ఉన్నాయి. మానవుడు ఏ విధంగా జీవించాలో దేవుడు బోధించిన సందర్భాలు ఉన్నాయి. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన విధానం, దేవుని యొక్క మనస్సు బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా రాయబడి ఉంది. అంత గొప్ప గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అనడం ఏమైనా బాగుందా? ఎవరో చెప్పిన మాటను పట్టించుకొని మనం కూడా బైబిల్ గ్రంథాన్ని అపార్థం చేసుకోవడం మంచిది కాదండి. చదవాలి, బైబిల్ గ్రంథం ఏమని బోధిస్తుంది, చదవాలి, బైబిల్ గ్రంథం ఏమని వివరిస్తుంది, చదవాలి, బైబిల్ గ్రంథం ఏ విధంగా మనకు ఆ సారాంశాన్ని బోధిస్తుందని మనం చదవాలి. చదవకుండా ఎవరో మాట తీసుకోవడం ఎంత మాత్రమే మంచిది కాదండి. బైబిల్ గ్రంథం బూతు పుస్తకం కాదు, జీవితాలను మార్చే పుస్తకం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన బైబిల్ గ్రంథంలో తప్పులు వెతకదామని బైబిల్ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు. చదివిన తర్వాత అతను బైబిల్ గ్రంథాన్ని బోధించే వ్యక్తిగా మారిపోయాడు. ఎవరైనా ఆర్ఆర్కే మూర్తి గారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఆర్ఆర్కే మూర్తి గారు బైబిల్ గ్రంథంలో తప్పులు వెతకదామని చదివాడు, చివరికి బైబిల్ గ్రంథాన్ని బోధించే స్థాయికి ఎదిగాడు. మన జీవితంలో కూడా బైబిల్ గ్రంథాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. బైబిల్ గ్రంథంలో సారాంశాన్ని చదువుదాం, దేవుని మనసును గుర్తిద్దాం, దేవుని యొక్క ఆలోచనను గుర్తిద్దాం, రక్షణ మార్గం పొందుకుందాం, రేపటిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. గమనించాలి, బైబిల్ గ్రంథం బూతు పుస్తకం కాదు, జీవితాలను మార్చే పుస్తకం. దేవుని యొక్క మనస్సును మనుషులకు తెలియజేసే పుస్తకం. మరి మన జీవితం